ఆకతాయిలు అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు గాను విశాఖ నగర పోలీసులు వినియోగిస్తున్న డ్రోన్లు సత్ఫలితాలు ఇస్తున్నాయి. వీటి ద్వారా బహిరంగ మద్యపానం, పేకాట, ఈవ్ టీజింగ్ కి చెక్ పెడుతున్నారు. సంక్రాంతి సీజన్లో నేరాల నియంత్రణకు డ్రోన్లను మరింత సమర్థంగా వినియోగించడానికి పోలీస్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నగర పోలీసులు టెక్నాలజీ సహాయంతో నేరాలను నియంత్రిస్తున్నారు. పేకాట, బహిరంగ మద్యపానం, ఆకతాయిలు, రౌడీ షీటర్ల అల్లర్లు, బైక్ రేసింగ్లకు పాల్పడే వారిని గుర్తించేందుకు గతంలో నేరుగా వెళ్లాల్సి వచ్చేది. విశాఖ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ఆదేశాలతో నగర శివారు, నిర్మానుష్య ప్రాంతాలు, తరచూ ఈవ్ టీజింగ్లు, చోరీలు జరిగే ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా పెట్టారు. సిఎస్ఆర్ నిధులతో అత్యాధునిక టెక్నాలజీ కలిగిన 15 డ్రోన్లను ఏర్పాటు చేశారు. డ్రోన్లను ఆపరేట్ చేసేందుకు శాంతి భద్రతలు, ట్రాఫిక్, క్రైమ్ విభాగాల నుంచి అన్ని స్టేషన్ల వారీగా ఎంపిక చేసిన 200 మంది కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చారు. గత ఏడాది ఫిబ్రవరిలో 2-3 పోలీస్ స్టేషన్లకు ఒక డ్రోన్, బీచ్ పెట్రోలింగ్ కోసం 3 డ్రోన్లను కేటాయించారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిరంతరం డ్రోన్లతో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. తోటలు, పొదలు ఉన్న ప్రాంతాల్లో ఎవరైనా పేకాట, మద్యపానం, గంజాయి సేవించడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారా, ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తున్నారా అని నిశితంగా పరిశీలిస్తున్నారు. గత 10 నెలల్లో బహిరంగ మద్యపానం చేస్తున్న 450 మందిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి సేవిస్తున్న 8 మందిని, పేకాట ఆడుతున్న 300 మందిని గుర్తించి కేసులు నమోదు చేశారు. అలాగే పర్యాటక ప్రాంతాలు, రద్దీ ప్రాంతాల్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిని, బస్టాపుల్లో ఈవ్ టీజింగ్ చేసిన వారిని పదుల సంఖ్యలో గుర్తించి చర్యలు తీసుకున్నారు. ఒక్కో డ్రోన్ 5 కిలోమీటర్ల పరిధి వరకు వెళ్లి వీడియో రికార్డ్ చేస్తుంది. నగరంలో రక్షణ శాఖ పరంగా ఉన్న ఆంక్షల కారణంగా 120 మీటర్ల ఎత్తు వరకు మాత్రమే ఆపరేట్ చేస్తున్నారు. డ్రోన్ ఎగరవేసే పోలీసులు ఎలాంటి హెచ్చరికలైనా, సూచనలు అయినా జారీ చేసే సౌలభ్యం ఉంది. డ్రోన్లకు అమర్చిన అత్యాధునిక కెమెరా ఫోకస్ లైట్లు కారణంగా చీకట్లో కూడా మనుషులు, వస్తువులు, వాహనాలు, రోడ్లు స్పష్టంగా కనిపించేలా వీడియో రికార్డ్ చేస్తుంది. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు డ్రోన్ రికార్డింగ్ లో కనిపిస్తే పోలీసులు అక్కడికి చేరుకుంటున్నారు. స్టేషన్లో నిత్యం డ్రోన్ విజువల్స్ ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో డ్రోన్ల సహాయంతో పోలీసులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై భారీగా కేసులు నమోదు చేస్తున్నారు. ర్యాలీలు, ధర్నాలతో పాటు ప్రముఖుల పర్యటనలు, జాతీయ, అంతర్జాతీయ సదస్సుల సమయంలో డ్రోన్ల సేవలు ఎంతో అవసరం. కొత్తగా మరో 9 డ్రోన్ల కోసం పోలీసు అధికారులు కొన్ని కంపెనీలతో చర్చలు జరిపారు. సంక్రాంతి సీజన్లో జరిగే కోడి పందాలను నియంత్రించేలా డ్రోన్లతో నిఘా పెట్టేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రవేశపెట్టిన డ్రోన్ టెక్నాలజీ సత్ఫలితాలు ఇస్తుందని చెప్పాలి. హోంమంత్రి అంతా సమక్షంలో డ్రోన్లు విజయవంతంగా పరీక్షించడం మన అందరికీ తెలిసిందే. విశాఖలో పేకాట, బహిరంగ మద్యపానం, ఇతర అసాంఘిక కార్యకలాపాలు నివారించడంలో ఈ డ్రోన్ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. నగరంలోని 1 టౌన్, 2 టౌన్, 4th టౌన్, ఆరిలోవా, ఎంవిపి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజు కానిస్టేబుల్ డ్రోన్లు ఎగరవేస్తున్నారు. మనం ప్రస్తుతం పోలీస్ బ్యారక్స్ గ్రౌండ్ వద్ద ఉన్న ఇక్కడ ప్రతిరోజు డ్రోన్ టెక్నాలజీ మీద క్రైమ్ బ్రాంచ్, అలాగే ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ విభాగం పోలీసులకు థియరీ శిక్షణా తరగతులు, డ్రోన్లు ఎగరవేయడం మీద శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రతి పోలీస్ స్టేషన్ లో డ్రోన్ ఎగరేసేటప్పుడు విజువల్స్ కొంతమంది కానిస్టేబుల్ పరిశీలించి ఫీల్డ్ లో ఉన్న పోలీస్ సిబ్బందికి సమాచారిస్తున్నారు. దీంతో త్వరితగతిన గంజాయి సేవించడం, బహిరంగ మద్యపానం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలతో హుటాహుటిన అరెస్ట్ చేస్తున్నారు. పోలీసులు అదుపులో తీసుకోవడం, కేసులు పెట్టడం, నేర విచారణ చేయడం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో లేనంతగా విశాఖపట్నంలో డ్రోన్ టెక్నాలజీ వాడడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో వస్తున్న సంక్రాంతి పండగ సందర్భంగా జరిగే కోడి పందాలు, పేకాట, మద్యపాలను సమర్థవంతంగా అరికట్టడానికి నగర సిపి కంకణం కట్టుకున్నారని చెప్పాలి. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రోన్ టెక్నాలజీ వాడడం ద్వారా నేర
నేరాలను సమర్థవంతంగా చెక్ పడతామని భావిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సూర్యతో శ్రీనివాస్, VB7 టీవీ, విశాఖపట్నం.